సార్ ఊరు చివరి పటాన్ చెరువు పోలీస్ స్టేషన్లో ఉన్నాం సార్. రోజు నువ్వు ఎక్కడ ఫోన్ చేస్తావు? మా ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ వస్తుంది సార్. ఇవాళ మా ఇంటి నుంచి క్యారేజ్ వస్తుంది, కానీ ఓపెన్ చెయ్యకు, బయటికి వెళ్ళి ఫోన్ చేయి. అలాగే సార్. సారీరా, ఇదంతా నా వల్లే జరిగింది. నాకు అదే మండుద్ది. అలా వేరు చేసి మాట్లాడతావేంటి? నువ్వొకటి నేనొకటినా? నీ డైలాగేలే. ఊరుకో. అమ్మ గుర్తొస్తుందిరా. ఎలారా ఇప్పుడు అమ్మ నాన్నకి మొహం ఎలా చూపించగలను? ఏమనుకున్నావు? ఎక్కడికి వచ్చావు? ఇంట్లో ఉన్న నాన్న చెప్పింది ఎందుకు వినాలి అనిపించేది. ఇప్పుడు అనిపిస్తుంది నాన్న మాట ఎందుకు వినలేదా అని. బాధపడుకో, మనం తప్పు చేశాం, శిక్ష తప్పదు, జైలుకి వెళ్లాల్సిందే. నేను దాని గురించి బాధపడట్లేదు. రేపటి నుంచి నిన్నో జైల్లో పెడతారు, నన్ను జైల్లో పెడతారు. నిన్ను వదిలి నేను ఉండలేనురా. సార్ పాపం వాళ్ళని చూస్తే జాలిస్తుంది సార్. అయినా వాడు చేసిన తప్పేంటి సార్? చావు బతుకులో ఉన్న చిన్నపిల్లని బతికించారు. ఇదే మాట కోర్టులో చెప్తావా? సార్ పని చూసుకో. ఎవరు నువ్వు? కోటయ్య గారికి క్యారేజ్ తెచ్చాను సార్. సరే, త్వరగా వచ్చి వెళ్ళిపో. అలాగే సార్. నమస్తే సార్. సార్ క్యారేజ్ సార్. అక్కడ పెట్టు. వస్తాను సార్. హలో. ఓకే 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 సార్, మార్కెట్లో మర్డర్ జరిగిందండి సార్. అలాగా, మీరంతా పదండి, నేను వచ్చేస్తున్నాను. ఓకే. ఆ కోటని జీప్ రెడీ చేయమని. అలాగే సార్. మార్కెట్కి పోనీ. అలాగే సార్. కోటయ్య బండాపు. రోజు నీకు స్టీల్ క్యారేజ్ వచ్చేది, వాళ్ళు హాట్ క్యారేజ్ వచ్చిందేంటి? అది సార్, బతికిపోయారు. సార్ కొరియర్ సార్. నాకా? ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. ఏమండి రండి, అక్కడ పిలుస్తున్నారు. పదా. ఏం చేస్తున్నారు ఇక్కడ? వస్తున్నా, కొరియర్ వస్తే తీసుకున్నా. త్వరగా రండి. అదే టైం అందరూ వచ్చేసారు. నమస్కారం. నానా, నీకేదో కొరియర్ వచ్చిందా? వీళ్ళిద్దరిది చుట్టారికవా అండి? లేదండి, ఇంటర్నెట్లో ప్రేమించుకున్నారు. ఓహో. కంగ్రాచులేషన్స్.
మళ్ళీ నాకు కనిపిస్తే ఈసారి నిజంగానే చంపేస్తాను. డీసీపీ యుగంధర్. రే నాకు డౌట్. ఏవండి నాకు డౌట్. ఆ రాత్రి ఏం జరిగిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అసలైన మనల్ని ఎందుకు వదిలేశాడు? ఎలా వదిలేశాడు? ఆ రోజు రాత్రి పోలీస్ స్టేషన్కి ఓ ఫోన్ వచ్చింది. నీకు గుర్తుందా? ఆ ఫోన్ చేసింది ఎవరనుకుంటున్నావు? హాయ్నే. హలో సార్, మార్కెట్లో మర్డర్ జరిగింది సార్. అందరూ కొట్టుకుంటున్నారు సార్. తొందరగా రండి సార్ ప్లీజ్. సార్, మార్కెట్లో మర్డర్ జరిగిందండి సార్. అలాగా, మీరంతా పదండి, నేను వచ్చేస్తున్నాను. ఓకే. ఆ కోటని జీప్ రెడీ చేయమని. ఓయ్. వీర్రాజులు అంటే వాళ్ళు ఏదో పనులు చేసి బయట దర్జాగా తిరుగుతుంటే ఓ మంచి పని చేసి మీరు లోపల ఉండటం ఏంటి? నాకు నచ్చలేదు. వెళ్ళిపోండి, వెనక నుంచి వెళ్ళిపోండి. గో. 1 minute. నీ ఫోన్. సారీ, ఓ ఫోన్ చేశాను. సార్ థ్యాంక్స్ లో. నా మనసు మారక ముందే వెళ్ళిపోండి. మార్కెట్కి బాని. అలాగే సార్. ఆయన చాలా చెడ్డోట్లా కనిపించే మంచోడు కదా. అవును. ఇప్పుడు ఏం చేస్తున్నారు? రైట్ రైట్, మొత్తం రోడ్డు మీద పడి తిరుగుతున్నారు. రండి. బా, ఎంత ఎండా. థ్యాంక్స్ వెంగళరావు. ఏమైంది? వాళ్ళు గుర్తుకొస్తున్నారు సార్. ఎవరో? రోమియో జూలియట్ సార్. సార్, మనందరం తప్పించుకున్నాం కానీ పాపం బంగారం లాంటి పిల్లలు వాళ్ళు బలైపోయారు సార్. అందుకే సార్ మనకి ఇన్ని కష్టాలు. ప్లీజ్ నన్ను కెలకద్దు వెంగళరావు. ఏ ఎండలో ఏం తిరుగుతారు? ఎళ్ళకెళ్ళండి.